శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో ప్రారంభమవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో శుక్రుడు, అంటే శుక్రుడి కర్కాటక సంచారం విశేషమైన లాభదాయకమైన ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే జూలై 4వ తేదీ శనివారము రాత్రి 7:18 మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు ఉంటాయి. మరి సింహరాశిలోకి మళ్ళీ శుక్రుడు ప్రవేశించే వరకు జూలై 4వ తేదీ వరకు, జూన్ 8 నుంచి జూలై 4 వరకు ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు ఏ ఏ విషయాల్లో లాభాన్ని ఇస్తాడు, ఆ లాభం ఇంకా రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వంశపారంపర్యంగా రావలసినటువంటి ఆస్తులన్నీ తొందరగా వచ్చేలాగా చేస్తాడు. అంటే ధనుసు రాశి వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, లేదా తల్లి వైపు బంధువుల నుంచి కానీ, జీవిత భాగస్వామి వైపు బంధువుల నుంచి కానీ ఆస్తిపాస్తులు, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి రావాల్సి ఉంటే అవి తొందరగా వచ్చేలాగా 8వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి శుక్రుడి కర్కాటక సంక్రమణం 8వ స్థానంలో జరగటం వల్ల ప్రాపర్టీస్ పరంగా ధనుసు రాశి వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే ధనార్జన అద్భుతంగా ఉంటుంది, అధిక ధన లాభం ఉంటుంది. అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ధనుసు రాశి వాళ్ళకు పెరుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4వ తేదీ మధ్యలో 2-3 రకాలుగా ధన సంపాదన ధనుసు రాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని కూడా ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. కొత్త మిత్రులు ఏర్పడతారు, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, నలుగురు చూసి గౌరవించగలుగుతారు, బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు ధనుసు రాశి వాళ్ళకి బంధువులు కానీ మిత్రులు కానీ ఏదైనా కారణాల వల్ల దూరం అయిపోయి ఉన్నట్లయితే వాళ్ళందరూ దగ్గర చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, సత్కాలక్షేపం చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, పేరు ఉన్న పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనటం వల్ల విశేషమైన ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే దాంపత్య జీవితం అయితే చాలా మధురంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఈ 8వ ఇంట్లో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ఈ ప్రత్యేకమైన విషయాలలో ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్న శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానాధిపతి అయ్యాడు. 11వ స్థానం తులారాశి, అంటే 11వ స్థానాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, లాభాధిపతి అయ్యాడు. అలాగే ధనుసు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, షష్ఠ స్థానాధిపతి కూడా అయ్యాడు, 6వ స్థానాధిపతి కూడా అయ్యాడు.
6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అవటం వల్ల ఇంకా ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడంటే, 6వ స్థానం అంటే రోగ రుణ శత్రు స్థానం. దాని ఆధిపత్యం వచ్చి అనుకూలంగా ఉన్నాడంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో అప్పులుంటే ఆ అప్పుల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడతారు. భయంకరమైన శత్రు బాధలు ఉంటే ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. లాభస్థానాధిపతి అంటే 11వ స్థానాధిపతి అవటం వల్ల ఆర్థిక పరంగా లాభం, ఆరోగ్యపరంగా లాభం, కుటుంబ పరంగా లాభం, ఇన్ని లాభాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల, శుక్రుడి కర్కాటక సంక్రమణం వల్ల, దాంతో పాటుగా లాభస్థానాధిపతి అయ్యి, షష్ఠ స్థానాధిపతి అయ్యి ఈ రకమైనటువంటి అద్భుత ఫలితాలన్నీ అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుత ఫలితాలు రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాల పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే, శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించటం,
శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.